ఈ రేవంత్ రెడ్డి ఉస్మానియాకి రావడం మేము స్వాగతించినాం. ఎందుకంటే మాకు నోటిఫికేషన్లు వస్తాయేమోనని, అయినా కానీ మమ్మల్ని నిర్బంధించారు. ఇగో నన్ను కానీ మా కాశీని కానీ మేము ఆల్రెడీ స్వాగతించినాం. ఎందుకంటే మీరు వచ్చి ఇప్పుడు నోటిఫికేషన్ అనౌన్స్ చేస్తారేమని ఒక ఆశ ఉండే మాకు. కాకపోతే మీరు బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో ఈ ఉస్మానియా అనేది కేంద్రము, ఈ ఉస్మానియాకు సంబంధించినటువంటి ఎన్నో యోధుల పోరాట ఫలితంగా, ఉద్యమకారుల ఫలితంగానే ఈ తెలంగాణ వచ్చింది. ఈ తెలంగాణ వచ్చింది ఉస్మానియా వల్లనే. నేను ముఖ్యమంత్రి అయింది కూడా ఈ ఉస్మానియా వల్లనే అని మీరు అడ్రస్ చేయడము, మేము ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి నాయకులు మరియు తెలంగాణ కోసం ఎట్లయితే పోరాడో మీ వల్లనే నేను ఈ గద్దెనెక్కిన అన్నావు, సంతోషం వ్యక్తం. కాకపోతే ఇదే మెయింటైన్ చేసి మా నిరుద్యోగులతో చర్చలు చేయండి. ఇప్పుడు మా మైపాల్ యాదవ్ అన్న ఉండు, మా అన్నతోటి చర్చలు చేయండి. మా మధ్యవర్తిత్వంగా ఉంటాడు, మా నిరుద్యోగుల మధ్య మా అన్న మధ్యవర్తిత్వం ఉంటాడు. ప్రభుత్వము మనము సమానంగా పోదాము. ఎందుకంటే సమస్యలు ఈరోజు సమస్యలు ఎవరు పరిష్కరించరు, మధ్యవర్తిత్వం చేస్తేనే సమస్యలు పరిష్కరిస్తాయి. ఈరోజు కొందరు రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారు, ఆమరణ నిరాహార దీక్షలు అంటారు. ఈ దీక్షలన్నీ కేవలం వాళ్ళ యొక్క రాజకీయ మైలేజ్ కోసమే కానీ మా నిరుద్యోగులకు ఏ విధంగా అవి ఉపయోగపడవు.